మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండి. ఇంకా అలా క్రిందకు వచ్చేసరికి చూడండి, 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా చూడండి, మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగింపుకొనెను. సో యేసుక్రీస్తు వారి యొక్క గుణాతి, మన పిలిచినోడు యేసుక్రీస్తే కదా, ఆయన గుణాతిశయం ఏంటది? ఆయన గుణం ఏంటి? ఆయన తప్పు చేయకపోయినా శ్రమ పడినప్పుడు ఏం చేశాడు? భరించాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి, అది ఇంకోటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఆయన ఓర్చుకున్నాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయన దేవునికి లోపరుచుకున్నాడు. దేవుడు చూసుకుంటాడని ఊరుకున్నాడు. అది దేవుని యొక్క గుణాతిశయం. దాని లోకానికి ఎట్లా ప్రచురపరుస్తాము? మనం అన్యాయం చేయబడినప్పుడు, మనం అన్యాయంగా శ్రమ పడుతున్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడు బెదిరించగా దేవుని యొక్క న్యాయానికి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడు అరే నువ్వు ఎందుకు చేయట్లేదు ఇది? దేవుడు న్యాయం చేస్తాడు నాకు అని చెప్తావు. సో క్రీస్తు మన కొరకు బాధపడి అన్యాయాన్ని సహించినప్పుడు మనము కూడా ఏం చేయాలి? ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు సహించిన ఎడల అది హితమగును. అది దేవుని యొక్క గుణాతిశయములను మన జీవితం ద్వారా ప్రచురము చేయడం, లోబడుట ద్వారా.